మా అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో యావత్ క్యాబినెట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు చేస్తూ ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అపీల్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తా ఉన్నాం, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. క్షణిక ఆవేశంతో కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, నిబ్బరంగా ఉండండి. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్య యుతంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకులతో కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలో వారిని కూడా అందరినీ కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం ముందట ఉంటుంది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికే మేము అందరం కూడా వచ్చాం. క్షణిక ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు, మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మరి నర్సంపేటలో జరిగిన లేకుంటే ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసిన వీటన్నిటి విషయంలో ఇలాంటి సందర్భాలు రాకూడదనే మా ప్రయత్నం. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఎజెండా మొదలు పెట్టకుండానే మొదటగానే ఈ ఎజెండాను సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. చర్చలకు పిలవాలని
పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించడం జరిగింది కనుక మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలని మా కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈనాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్సే కానీ న్యాయపరమైన డిమాండ్సే కానీ ఏ అంశమైనా చర్చల ద్వారా త్రూ డెలిబరేషన్స్ డిస్కషన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట నా సహచర మంత్రి గారు చంద్రబాబు అన్నట్టు క్యాబినెట్ అజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్. రేపు పొద్దునే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్ చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మా అపీల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ద ఎంటైర్ క్యాబినెట్ అపీల్స్ టు ద ఆర్టీసీ ఎంప్లాయీస్, యూఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన సమస్యలు చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఈరోజు జరిగిన సంఘటన, ఆ సంఘటన సంబంధించి ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించడము, ఈరోజు ఆ ఆర్టీసీ ఎంప్లాయీని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అపోలో కంచన్బాగ్లో బర్న్స్ వార్డ్ని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ డైరెక్టర్ అక్కడ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాము. కానీ ఓవరాల్గా ఏది ఉన్నా ఇలాంటి అంశాలను ప్రోత్సహించకూడదు. మనకున్న భావోద్వేగాలతోటి ఆ భావోద్వేగాలకు మనము లోను కాకూడదు. మన అప్పీలు అందరు ఎంప్లాయీస్ తోటి చర్చించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మేము ఎంబడున్నాము. వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఈ చర్చలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్స్కు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుందాం, వెతుక్కుందాము. కనుక ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ఎంప్లాయీస్ కార్మిక సోదరులతో అందరితోటి అప్పీలు, భావోద్వేగాలకు గురి కాకండి. క్షణిక